హై వ్యూవర్స్, ఈరోజు తెలుగు సినిమాలలో కొంతమంది దేవుణ్ణి ముందు పెట్టి సినిమాలు హిట్ కొడుతున్నారు అదని చెప్పేసి అంటున్నారు. ఈరోజు తేజ సజ్జాది మిరాయ్ సినిమా వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి సోషల్ మీడియా వైరల్ అవుతున్న పోస్ట్ ఇది. మొన్న హనుమాను ఇప్పుడు ఇది దేవుణ్ణి ముందు పెట్టి హిట్ కొడుతున్నాడు అని. ఇదే దేవుణ్ణి ముందు పెట్టి ఎంతమంది తెలుగు సినీ హీరోలు హిట్లు కొట్టారండి? ఇక్కడ దేవుడు కాదండి, ధర్మం. హనుమాన్ సినిమాలో కూడా ఏంటి, ఒకడు సమాజంలో ఒక చెడు శక్తికి అవతరించి వాడు ఈ సమాజానికి సుప్రీంగా ఉంటూ వాడు అనుకున్నది చేద్దామని అనుకుంటూ ఉంటాడు. దానివల్ల ఏంటి, చెడు అనేది పెరిగిపోయిద్ది, మంచి అనేది తొక్కేస్తాడు. చివరికి వాడిని అంతమందించేది ఎవరు అంటే ఆ దేవుడు పంపినటువంటి దూతగా హనుమంతుడు. ఆ హనుమంతుడు అండగా ఉండగా ఆయన శిష్యుడు అనేటువంటి ఆ సినిమాలో హీరో. ఇప్పుడు ఈ మిరాయ్ సినిమాలో కూడా కలియుగయుద్ధమైన తర్వాత రక్తపాతాన్ని చూసి అశోకుడు చాలా బాధపడిపోతూ 9 పవిత్రమైనటువంటి మహాగ్రంథాలు రెడీ చేసి 9 చోట్ల ఉంచి ఒక గ్రంథానికి కొంతమంది రక్షలుగా ఉంచేసి చెప్పిన మాట ఏంటి, ఈ 9 గ్రంథాల సారం ఎవరికైతే తెలిసిపోయిద్దో వాడు ఈ లోకాన్ని జయిస్తాడు, అమరుడు అవుతాడు అన్నట్టుగా. దీని సంచిక 100 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇలా గడిచిన తర్వాత ఇక రీసెంట్ టైమ్స్ అన్నప్పుడు మహావీర్ లామా మంచు మనోజ్ అతను వచ్చేసి 8 గ్రంథాలను కూడా తీసేసుకొని మొత్తం సారం తెలుసుకొని జయించేసి 9వ గ్రంథం ఇదేంటి అమరత్వం, దీనికి రక్షకులుగా ఎవరు ఉంటారు, శ్రీయ. ఈ శ్రీయకు ముందే తెలిసి అప్పుడు ఆమె కడుపులో బిడ్డ ఉంటుంది, హిమాలయాలకు వెళ్ళిపోయింది, అక్కడ ఒక మునిని కలిసింది, జరిగింది మొత్తం చెప్పింది. ఇక అతను నీ బిడ్డని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళమ్మా, మేము చూసుకుంటామని చెప్పేసి అంటారు. ఆ బిడ్డకి ఆ గురువులు ఏం నేర్పారు, ఆ బిడ్డ తర్వాత హైదరాబాద్కి ఎలా వచ్చాడు, ఆ బిడ్డ వాళ్ళ తల్లి శ్రీయాని ఎలా కలుసుకున్నాడు, హీరోయిన్ ఎలా వచ్చి ఇతను కలిసింది, ఆ తర్వాత మహావీర్ లామను ఎదిరించాలి అన్నప్పుడు ఆ పవిత్ర గ్రంథం మహాగ్రంథం 9వది ఏదైతే ఉందో అది ఆ లామా చేతికి వెళ్లకుండా ఉండటం కోసం ఇతను ఎలా చేశాడు, ఇతనికి ఈ మిరాయ్ అనే ఆయుధం ఎలా దొరికింది, దాంతో ఎలా శక్తివంతుడై ఉన్నాడు, చివరికి చెడు మీద మంచి అలా విజయం సాధించింది అన్నది మొత్తం ఈ సినిమాలో చూపిస్తాడు. సింపుల్, వీడికి ఇంటెన్షన్ ఏమిలా. ఏ సమాజంలో అయినా, ఎన్ని యుగాలలో అయినా, ఎన్ని తరాలైనా సరే క్రాస్ చెక్ చేసుకోండి, అంతిమంగా గెలిచేది ధర్మం. ధర్మం అంటే నిజం, నిజం అన్నప్పుడు సత్యం, ఓవరాల్గా అన్నప్పుడు సత్యమేవ జయతే. భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు, ఏ యుగంలో అయితే సత్యానికి సంబంధించి, ఏ యుగంలో అయితే ధర్మానికి సంబంధించి అవతలు ఉన్నటువంటి ఆ దుర్మార్గులు నీచులన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ సత్యాన్ని ధర్మాన్ని కూడా తొంగలతోకి వారు ఎదుగుదాము, ఈ సమాజాన్ని నాశనం అనుకుంటూ ఉంటారో అప్పుడు సంభవామి యుగే యుగే తాను ఎలా ధర్మాన్ని కాపాడటం కోసం తాను ఎలా పుడతాడు, ఏ రూపంలో వస్తాడు ఏంటిదని మొత్తం చెప్తాడు. నేను జస్ట్ సింపుల్గా నార్మల్ మన ఫార్మాటే చెప్పాను అంతే నేను, ఓకేనా. ఆ సినిమాటిక్ గానో ఆ డివోషనల్ ఫార్మాట్ కూడా నేను చెప్పట్లే, మరలా చెప్తున్నా. చెడు మీద మంచి గెలిచిద్ది అది ఏ రూపంలో అయినా అన్నప్పుడు ఆ రూపానికి సాయం అందించే పంచభూతాలు, దీని వెనక ఉండేది ఆ దైవశక్తి. ఆ దైవశక్తికి సంబంధించి కూడా చూసుకున్నప్పుడు మన చుట్టూతోనే ఎంతోమంది ఆ దేవునికి సంబంధించిన రక్షకులుగా ఉంటూనే ఉంటారు. అదే ఈ సినిమాలో చూపించారు. గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఓవరాల్ సినిమా స్టోరీ ఈ జనరేషన్ నచ్చేలా ఉంది. మన తెలుగు సినిమాలకు సంబంధించి రెగ్యులర్ రొటీన్ రొట్టకొట్టడు కాకుండా మన హనుమాన్ కానీ ఇప్పుడు ఈ సినిమాతో కానీ మరొకసారి తేజ తన యొక్క టేస్ట్ని చూపించాడు. కార్తిక్ ఘట్టంనేని తన యొక్క డైరెక్షన్ ప్రతిభను చూపించాడు. చాలా రోజులకి శ్రీయాకి అద్భుతమైన క్యారెక్టర్ వచ్చింది. మనోజ్ నేను హీరోని కాదు నటుడిని అని చెప్పేసి మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఓవరాల్గా అన్నప్పుడు ఐఆమ్ షూర్ సినిమా బ్లాక్ బస్ హిట్ అని అనను కానీ సూపర్ హిట్ అని మాత్రం నేను చెప్పగలుగుతా. మిరాయ్ సినిమా చూసిన వాళ్ళు నేను చెప్పింది కరెక్ట్గా ఉందని అయితే కింద కామెంట్లో తెలియచండి. చూడని వాళ్ళైతే హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయండి. అండ్ అన్నిటికీ ముఖ్య విషయం డోయ్, మన కన్నప్పకి సంబంధించి ప్రభాస్ తన రూపాన్ని చూపించి అక్కడ తాను కనిపించి ఆ సినిమాని గట్టెక్కించాడు. ఇక్కడ ఈ సినిమాలో తన వాయిస్ని వినిపించి సినిమాని సూపర్ హిట్ చేశాడు. అవునా కాదా? సినిమా చూసిన వాళ్ళు కామెంట్లో తెలియచేయండి.